అందరికీ నమస్కారం. వర్తమానంలో మనం ప్రపంచం అంతా కూడా బంగారం వెండి పట్ల ఎంతో ఆకర్షణ కలిగి ఉన్నది. అట్లాగే బంగారాన్ని వెండిని ఒక పెట్టుబడిగా మనం భావన చేస్తూ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులు అందువల్ల ఇవాళ ఈ బంగారం వెండిలో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అవటం, దానికి తోడు మన దేశంలో వచ్చినటువంటి MCX ఎలక్ట్రానిక్స్ దీని ద్వారా ఆ మీడియా ద్వారా ట్రేడింగ్ చేసేటువంటి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో వచ్చినటువంటి బంగారం వెండిలో చాలా మార్పులు తేడాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇది అమెరికా దేశంలో, హాంకాంగ్, అట్లాగే చైనా దేశంలో, అసలు ముఖ్యంగా చైనా వాళ్ళు దీని పట్ల ఎక్కువగా ఆకర్షితులై ఎక్కువ కొనటం వల్లే మార్కెట్లో ఈ మార్పులు వచ్చాయని చెప్పి అనుకోవడం జరుగుతున్నది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక మంది వ్యాపార పరంగానే కాకుండా ఒక పెట్టుబడి సాధనంగా చూస్తూ దీనిలో ఎక్కువ లాభాలు ఈ సిల్వర్ ట్రేడింగ్లో ఈ MCX ద్వారా ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం వల్ల దాని పట్ల ఆకర్షిస్తూ ఉండడం మనం జరుగుతూ ఉన్నది. అయినా ఈనాడు ఈ సిల్వరు వ్యాపారం MCX ద్వారా మనం ఈ ఫ్యూచర్ ట్రేడింగ్లో ఉండేటువంటి విషయాల గురించి మనం పరిశీలన చేద్దాం. పెట్టుబడిదారులంతా కూడా అనేక విషయాలు గమనించాలి వ్యాపారం చేసేటప్పుడు. ముఖ్యంగా ఈనాడు ఈ 13వ తారీఖు మనం ఈ మే నెలలో చూస్తూ ఉన్నాం. గతంలో మనకి ఏప్రిల్ సుమారు 25వ తారీఖున ఈ వెండి బంగారం అన్నీ కూడా చాలా గరిష్ట స్థాయికి చేరినాయి. ముఖ్యంగా మనం సిల్వర్ గురించి వెండి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ రోజుకి 49.8 సుమారు $50 ఒక ట్రాయ్ ఔన్స్ అంతర్జాతీయ మార్కెట్లో ఒక ట్రాయ్ ఔన్స్ వెండి సుమారుగా $50కి చేరింది. సరిగ్గా అదే సమయాన మనకి ఇండియాలో MCX ద్వారా జరిగినటువంటి వర్తకాన్ని చూసినట్టయితే వెండి 75,000 రూపాయలు, ఒక కిలో 75,000 రూపాయలకి చేరడం జరిగింది. ఇది చాలా గరిష్ట స్థాయిలో ఉన్నటువంటి విషయం. అంతేకాకుండా అది కిలో ₹1,00,000 దాకా వెళ్తుందని, 1,25,000 దాకా వెళ్తుందని ఊహాగానాలు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ రకమైనటువంటి సూచనలు కనపడటంతో ఎక్కువ మంది వెండి పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారు. ఎక్కువ ధనాన్ని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం, లాభాలను ఆశించడం జరుగుతుంది. ఏదైనా ఇవాళ ఉన్నటువంటి వెండి పరిస్థితి గురించి మనం ఒక పరిశీలన చేద్దాం. ఎంత లాభాలు ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి మార్కెట్లలో ఒడిదుడుకులు ఉంటాయి. ఎంత లాభం వస్తుందో అంతే నష్టం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది గతంలో చాలా అనుభవపూర్వకంగా మనకు తెలిసిన విషయమే. చాలా భారీ స్థాయిలో గరిష్ట స్థాయికి వెళ్ళి ఒకసారిగా కుప్పకూలిపోవడం కూడా మనం ఎన్నోసార్లు చూడటం జరిగింది. అందువల్ల పెట్టుబడిదారులు సిల్వర్లో ఎవరైతే పెట్టుబడి పెట్టి MCX ద్వారా ఈ ఫ్యూచర్ మార్కెట్ల ద్వారా వ్యవహారాలు నడుపుతూ ఉన్నారో వాళ్ళ దృష్టిలో ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిద్దాం. ఏప్రిల్ 25వ తారీఖుకి సుమారుగా కిలో 75,000 రూపాయలకి వెళ్ళడంతో పెట్టుబడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వెంటనే అనుకోకుండా ఇప్పుడు అమెరికాలో వచ్చినటువంటి మార్జిన్ మనీ పెరగటం, అట్లాగే అంతర్జాతీయంగా లాడెన్ మరణం, ఇట్లా అనేక కారణాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు ఈ స్టాక్ మార్కెట్లు, ఈ వెండి బంగారు మార్కెట్లు అన్నీ కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా దీని ఎంతో విధంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయినా సరే ఇప్పుడు వెండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఈరోజు అంటే ఇవాళ 13వ తారీఖు మే నెల 2011వ సంవత్సరం ఇవాళ పరిస్థితి చూసినట్టయితే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం సుమారుగా మధ్యాహ్నం 12 గంటల సమయం అయింది. గత 2-3 రోజులుగా వెండి అనేటువంటిది 56-57 వేలకి వెళ్ళటం, ఒక దశలో 49,000 రూపాయల చిల్లరకి రావటం, మళ్ళీ 50-53 ఈ మధ్య ఇలా అనేక మార్పులకి లోనవుతూ ఉన్నది. ప్రధానంగా వెండి విషయం చూసినట్టయితే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆ ఎనలిస్టులు అనేక మంది చెప్పేదాని ప్రకారం మనం గమనిస్తే ఎలా ఉంది అంటే వర్తమానంలో వెండి మార్కెట్ అనేది ఒక రకంగా ఒక కొలాప్స్ లాంటిది, క్షీణించిపోయి ఒక డౌన్ ట్రెండ్ దీనిలో కనపడేటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. సరిగ్గా ఇదే పద్ధతి 1980లో కూడా మనం చూసాం. ఎప్పుడైతే వెండి $50 ట్రాయ్ ఔన్స్ $50కి చేరిందో మార్కెట్ పడిపోయింది. అదే పరిస్థితి మళ్ళీ సరిగ్గా అవే స్థితులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మనకు కూడా ఈ అంతర్జాతీయ విశ్లేషణ చేసేటువంటి వాళ్ళు చెప్పినటువంటి సమగ్ర సమాచారాన్ని పరిశీలిస్తే ఇక ఈ వెండి అనేటువంటి ప్రస్తుత మార్కెట్లోకి బాగా తగ్గేటువంటి అవకాశాలు, ఒక రకమైనటువంటి క్రాష్ అని చెప్పవచ్చు మనం. దీన్ని అంతర్జాతీయంగా ఏమని చెబుతున్నారంటే క్రాష్ అయ్యేటప్పుడు మార్కెట్ ఎప్పుడు కూడా 3 వేవులుగా జరుగుతుందట. అది ఏ వేవ్ అని, బి వేవ్ అని, సి వేవ్ అని చెప్పి 3 రకాలుగా విభజన చేశారు.
ఏ వేవ్లో ఏమవుతుంది, ఆ మార్కెట్లో ఉండేటువంటి ధరలన్నీ కూడా అత్యున్నత స్థాయికి వెళ్తాయి, గరిష్ట స్థాయికి వెళ్ళిపోతుంది. ఆ ఏ వేవ్ అనేది కూడా 3 నుంచి 6 రోజుల పాటు ఆ ప్రపంచంలో గత అనుభవాన్ని బట్టి 3 రోజుల నుంచి 6 రోజులు జరుగుతుంది. సరిగ్గా మనకు అదే కనపడింది. 25వ తారీఖు ఏప్రిల్ నెలలో గరిష్ట స్థాయికి చేరటం సుమారుగా $50 ట్రాయ్ ఔన్స్, అంటే మన ఇండియన్ రూపీస్లో చూసినట్టయితే 75,000 రూపాయలు. వెంటనే తగ్గుదల వస్తూ వచ్చింది. ఇది రెండవ దశగా మనం చూస్తూ ఉంటాం. 6 రోజుల పాటు సుమారుగా ఒక వారం రోజులు మొదటి ఏ వేవ్ అయిపోతుంది. ఈ రెండో వేవ్ని బి వేవ్ అన్నారు. దీన్ని వీళ్ళు పరిభాషలో ఏమన్నారంటే డెడ్ క్యాట్ బౌన్సింగ్ అన్నారు దీన్ని. అంటే ఓ చనిపోయే స్థితిలో ఉన్నటువంటి పిల్లి ఏ రకంగా ఎగిరి గంతులు వేస్తూ ఉంటుందో ధర పెరగటం, మళ్ళీ తగ్గటం, పెరగటం, తగ్గటం. ఈ రకంగా మనం గత వారం రోజుల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఏప్రిల్ 20 తర్వాత మరీ ముఖ్యంగా ఈ మే మొదటి వారం సుమారుగా 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 10వ తారీఖు, 9వ తారీఖు నుంచి కూడా ఈ డెడ్ క్యాట్ బౌన్సింగ్ అటది అలా పెరగటం తగ్గటం, పెరగటం తగ్గటం జరుగుతుంది. దీనికి అంతర్జాతీయ విశ్లేషణ వాళ్ళు ఏమంటారంటే అసలు క్రాష్ అంటేనే 30 నుంచి 50% ధరలు పడిపోతే దాన్ని క్రాష్ కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. సరిగ్గా అదే పరిస్థితి కనపడుతుంది. ఈ బీ వేవ్ అనేది కూడా సుమారుగా 27 రోజుల నుంచి 50 రోజుల వరకు జరుగుతుందట. అంటే మనకి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ రేట్లు పెరగటం తగ్గటం సుమారుగా ఇంకా 2 వారాలు ఉండి జూన్ 2వ వారం నాటికి, అంటే సుమారు 27 నుంచి 50 రోజుల పాటు ఇదంతా అయిపోయి ఒక ధర స్థిరీకరణకు వస్తుంది అని చెబుతూ ఉన్నారు. అంటే ఈ అంచనాల ప్రకారం ఏంటంటే పరిస్థితి జూన్ 2వ వారం లేదా 3వ వారం నాటికి ఈ డెడ్ క్యాట్ బౌన్సింగ్ అయిపోయి కనిష్ట స్థాయిలకి చేరి అక్కడ స్థిరపడుతుంది వెండి ధర. అంటే ఆ రోజుకు సుమారుగా అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా ప్రకారం $22 నుంచి $25 వరకు చెబుతూ ఉన్నారు. గరిష్టం $27-28 లోపుగానే ఉంటుందని విశ్లేషకుల అంచనా. అంటే మన భారతీయ ఎంసీఎక్స్ మన ధరల్లో చూసినట్టయితే 35,000 నుంచి 37 ఈ మధ్యలోనే వెండి ధరలు స్థిరపడేటువంటి అవకాశం కలుగుతూ ఉన్నది. అందువల్ల ఈ అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా వెండి విషయంలో వెండి పెట్టుబడి పెట్టేవాళ్ళు, వ్యాపారంగా ఎంసీఎక్స్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఫ్యూచర్ కాంట్రాక్ట్ వాళ్ళు ఆచితూచి వ్యవహరించాలి అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఆర్థిక స్తోమత, రాబోయేటువంటి మార్పుల్ని గమనించాల్సినటువంటి స్థితి ఉంది. మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఇవాళకి కూడా మరి కొంతమంది విశ్లేషకులు చెప్పిన దాన్ని చూసినట్టయితే ఈ బుల్ రన్ అంటాం మనం, ధరలు బాగా పెరిగిపోతున్నప్పుడు ఉండే బుల్ రన్. ఈ బుల్ రన్ అనేటువంటిది వెండి విషయాల్లో ఇంకా పూర్తి కాలేదంటున్నారు. అది $200, $250 దాకా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు. రాజకీయంగా ఆర్థికపరమైనటువంటి మార్పులు, మార్జిన్లు పెరగటం ఇట్లాంటివి దోహదం చేసే తప్ప స్థూలంగా చూసినట్టయితే ఇంకా పెరగటానికి అవకాశం ఉంది. వెండిలో ఇంకా లాభాలు సంపాదించేటువంటి అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు. అట్లా విశ్లేషకుల అంచనా ప్రకారం 2015 నాటికి కనీసం 1 కిలో వెండి $2 లక్షల ధర పలుకుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. $400 ట్రాయ్ ఔన్స్ అవుతుందని $500 వరకు అంచనాలు పెట్టడం జరుగుతుంది ఈ రాబోయేటువంటి 4-5 సంవత్సరాల కాలంలో. పారిశ్రామిక అవసరాలు పెరగటం, వెండి ఉపయోగాలు పెరగటం, అంతర్జాతీయంగా ఉండేటువంటిది చైనా వాళ్ళు ఎక్కువ వీటిలో పెట్టుబడి పెట్టడం. అందువల్ల ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని, అంటే ఇప్పుడు ఈ అంచనాల ప్రకారం అయితే 2020 నాటికి తప్పనిసరిగా సుమారుగా కిలో వెండి $4 లక్షల అమ్మేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అయినా ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం వెండి ధర పడిపోయేటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని గమనిస్తూ వెండి వ్యాపారం చేయటం, వెండిలో పెట్టుబడులు పెట్టడం, ఫ్యూచర్ కాంట్రాక్ట్లు చేయటం అనేటువంటి చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. భవిష్యత్తులో తప్పనిసరిగా 2012 నాటికి 2012 మే జూన్ నాటికి ₹1,00,000 వెండి కిలో అమ్మటం అనేటువంటిది జరుగుతుందని విశ్లేషకులంతా కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వెండి పట్ల జాగ్రత్తగా ఎంసీఎక్స్లో చేయటం అనేది చాలా అవసరంగా చెబుతూ ఉన్నారు. నమస్తే.